ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. గత 5 ఏళ్ల పాపాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు బాధితులు క్యూ కట్టారు. వారి కన్నీటి గాథలన్నీ ఒక్కటే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు, భూదందాలు. కాకినాడ మేయర్ భర్త తన 10 కోట్ల ఆస్తిని కబ్జా చేశాడని ఒకరు, రీసర్వే పేరుతో తమ భూములనే మాయం చేశారని రైతులు, వైసీపీ నేతలు తమ పట్టా భూములను లాక్కున్నారని మరికొందరు. ఇలా వందలాది మంది తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. బాధితుల ఆవేదనపై స్పందించిన ప్రభుత్వం భూ బకాసురులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. మరి ఈ బాధితులకు న్యాయం జరుగుతుందా? కబ్జా కోరల్లో చిక్కిన వారి భూములు తిరిగి వారికి దక్కుతాయా? గత వైసీపీ హయాంలో జరిగిన భూదందాకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మంగళగిరిలో ఎవరైతే భూ బకాసుల వలలో పడ్డారో, భూములు కోల్పోయారో వారందరూ కూడా న్యాయం కోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి శ్రీహరి? రైట్ చందు, ఏదైతే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి ప్రధానంగా ఏదైతే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారో కార్యాలయంలో, ఆ కార్యాలయంలో ప్రధానంగా అధికారం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఆ రోజు ఏదైతే గ్రీవెన్స్ ఉందో గ్రీవెన్స్లో ప్రతి మండలం నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి చోట నుంచి కూడా ఏదైతే ఉందో స్థలం భూ వివాదం, అంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే భూ సర్వే పేరుతో ఏదైతే వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, అవినీతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్లో అందరూ కూడా ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ కూడా వారందరూ కూడా ఆ నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళుతూ అదేవిధంగా సీఎం దృష్టికి కూడా తీసుకొస్తున్న తరుణంలో దీనిపైన సీఎం చంద్రబాబు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూ సర్వే పేరుతో గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, అంటే పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాదు వారందరూ కూడా అధికారులతో కొంతమందితో కలిసి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. భూ సర్వే పేర్లన్నిటినీ కూడా మారుస్తూ, ఆ సర్వే నంబర్లు మారుస్తూ, పేర్లు మారుస్తూ వాళ్ళ ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలు, ఆ పొలాలు అన్నిటినీ కూడా ఆక్రమించేందుకు అటు అంటే ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి, మేయర్లు, అదేవిధంగా కింది స్థాయి, దిగువ స్థాయి నేతల వరకు కూడా అంతా కూడా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన సీఎం చంద్రబాబు అధికారులపైన, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే చేసిన అధికారులు అవనివ్వండి, అదేవిధంగా నాయకులు అవనివ్వండి, వాళ్ళందరిపైన కూడా తగిన చర్యలు, ఎంతటి వ్యక్తులైనా సరే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని తీసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆయన అయితే కొన్ని సంకేతాలు ఇచ్చారు. అయితే దీంతోపాటు ఏదైతే క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో జరిగిన అవినీతి అక్రమాలన్నిటినీ కూడా బయటికి తీయండి, ఎంత పెద్దవారైనా వారందరినీ కూడా తీయండి అని చెప్పని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి పలువురు నేతలు, అటు మేయర్లు, అంటే కాకినాడ మేయర్ భర్త ఎవరైతే ఉన్నారో అతనిపైన ఇటీవల కాలంలో కూడా ఒక వివాదాస్పదమైన అయితే చేరుకుంది. అయితే ఆ వివాదాస్పదం అయితే వచ్చింది. అయితే దానిపైన కూడా నిన్నైతే సీఎం చంద్రబాబు ఏదైతే టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నారో ఆ గ్రీవెన్స్లో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దానిపైన కూడా జిల్లా కలెక్టర్, కాకినాడ కలెక్టర్ కూడా ఏదైతే రెవెన్యూ పరిధిలో ఉన్న ఇష్యూ ఏదైతే ఉందో, అంటే కోర్టు పరంగా అది లీగల్గా ఉన్న అంశం కాబట్టి దాన్ని కూడా రెవెన్యూ ఏదైతే తహసీల్దార్ పరిధిలో ఆ 2 ఎకరాల భూమిని కూడా దాంట్లో అయితే ఉంచిన పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక విశాఖ, లేకపోతే తిరుపతి, లేదంటే అమరావతి, ఇట్లా మెయిన్ ప్రాంతాలే కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలోనూ వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల వద్ద ల్యాండ్, స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా
పేర్లు అదేవిధంగా రిజిస్టర్ ఏదైతే సర్వే నంబర్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మార్చి వారంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఓ పక్క చెప్తున్నప్పటికీ కూడా అవి రోజు ఈ ఏవైతే ఉన్నాయో ఈ కంప్లైంట్లు ఫిర్యాదులు రోజుకి వెలువలాగా అయితే పెరుగుతున్న పరిస్థితి. అన్నీ కూడా అంటే కొంతమంది నేతలకు భయపడుతున్న ప్రజలు మెల్లగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ తమ బాధలు తమ ఇబ్బందులన్నిటినీ కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే సగం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలే జరిగాయని చెప్పని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కూడా ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసి దానిపైన విచారణను కూడా జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఆ ప్రక్రియ కూడా ముందుకు వచ్చేలాగైతే ఉంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.